ఎట్టకేలకు కేరళ ముఖ్యమంత్రి పీఠాన్ని విడి సతీశన్ అధిరోహించారు. అసలు విడి సతీశన్ ఎవరు? ఆయన రాజకీయ ప్రస్థానం ఏమిటి? ఆయన ఎప్పుడు జన్మించారు? ఏ విధంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు అనేది చూసినట్లయితే, విడి సతీశన్ అసలు పేరు వడస్సేరి దామోదర మీనన్ సతీశన్. మే 31, 1964లో ఈయన జన్మించారు. సతీశన్ కొచ్చిలోని నెట్టూరులో వడస్సేరి విలాసిని అమ్మ అలాగే కె దామోదర మీనన్ దంపతులకు నాయర్ కుటుంబంలో ఈయన జన్మించారు. తెలంగాణ ఉన్నత పాఠశాల నుండి తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. సతీశన్ తేవరలోని సేక్రెడ్ హార్ట్ కళాశాల నుండి సోషియాలజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, కేరళ లా అకాడమీ లా కాలేజ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ లాస్ LLB, అలాగే తిరువనంతపురంలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుండి మాస్టర్ ఆఫ్ లాస్ LLM పట్టాలను పొందారు. సతీశన్ 1990 సంవత్సరంలో సుమారు 10 సంవత్సరాల పాటు కేరళ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆయనకు చదవటం అలాగే ట్రెక్కింగ్ అంటే మంచి ఇష్టం. ఆయన 2 పుస్తకాలను కూడా రాశారు. ఆయన లక్ష్మీప్రియను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఉన్నిమాయ అనే కుమార్తె కూడా ఉంది. ఇక సతీశన్ రాజకీయ ప్రస్థానాన్ని గనక ఒక్కసారి మనం చూసినట్టయితే, సతీశన్ కేరళ స్టూడెంట్స్ యూనియన్ KSUలో చేరి విద్యార్థి కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1986, 1987 మధ్యకాలంలో KSU అభ్యర్థిగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ యూనియన్ చైర్మన్ గా కూడా ఆయన ఎన్నికయ్యారు. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ కు కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆ తరువాత యూత్ కాంగ్రెస్ ద్వారా అంచెలంచెలుగా ఎదిగారు. సతీశన్ శాసనసభ రాజకీయాల్లోకి తొలిసారిగా 1996లోనే ప్రవేశించారు. అప్పుడు ఆయన ఇంకా న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అప్పట్లో కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న పారావూర్ నుండి కేరళ శాసనసభకు అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి పి రాజు చేతిలో స్వల్ప తేడాతోటి ఓడిపోయారు. ఆ ఓటమిని మెట్లుగా మర్చుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఓడిపోయాను అని ఎక్కడా కూడా ఆయన బాధపడలేదు. మళ్ళీ తిరిగి 2001లో అదే నియోజకవర్గం నుంచి మళ్ళీ పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి ఆయన ఆ సీట్ను నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఇక అక్కడి నుంచి 2001, 2006, 2011, 2016, 2021, 2026లో వరుసగా ఎన్నికల్లో గెలుపొందారు. మే 2021లో 15వ కేరళ శాసనసభలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విడి సతీష్ ను ప్రతిపక్ష నేతగా ప్రకటించినప్పుడు ఆయనకు రాజకీయ పురోగతి వచ్చింది. అతనికి అంతకుముందు మంత్రి పదవి అనుభవం లేనందున అతని నియామకం అనూహ్యంగా జరిగింది. ప్రభావవంతమైన మతతత్వ అలాగే మతత్వ లాబీలతో అతనికి సంబంధాలు దెబ్బతినడం వల్ల గతంలో అతనికి మంత్రి పదవులు నిరాకరించబడ్డాయి. అప్పటి నుంచి అతను యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ UDF యొక్క కీలక నాయకుడిగా అలాగే అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ యొక్క విమర్శకుడిగా ఎదిగారు. 2024 జాతీయ లోక్సభ ఎన్నికలు, 2025 స్థానిక ప్రభుత్వ సంస్థల ఎన్నికలు, అనేక ఉప ఎన్నికలు అలాగే 2026 శాసనసభ ఎన్నికల్లో UDF విజయాలకు ఆయన రూపశిల్పిగా గుర్తింపు లభించింది. 2026లో 140 స్థానాలకు గాను 102 స్థానాలు గెలుచుకొని UDF ను విజయానికి నడిపించిన ఘనత ఆయనకే దక్కిందని చెప్పాలి. అతని రాజకీయ వ్యక్తిత్వం దృఢమైన ఆత్మవిశ్వాసం గల అలాగే ఘర్షణ పూర్తికంగా కూడా ఉంటుంది. సంప్రదాయ కాంగ్రెస్ రాజకీయాలకు భిన్నంగా అతను కేరళలోని ప్రభావవంతమైన మత సంస్థల అభిమానాన్ని పొందడానికి విముఖత చూపించాడు. పార్టీలో అతను కేరళలోని యువ సంస్కరణ ఆధారిత వర్గంలో భాగంగా ఆయన చేరారు. ఇండియన్ కాంగ్రెస్ లో కొత్త తరం కాబోయే నాయకులను తీర్చిదిద్దిన ఘనత అతనికే దక్కిందనే చెప్పాలి. ఇక 1996 సంవత్సరంలో గనక చూసినట్లయితే పి రాజు చేతిలో 38,607 ఓట్లు సతీశన్ గెలుచుకుంటే 39,723 అంటే చాలా స్వల్ప మార్జిన్లో 1,116 ఓట్ల తేడాతోటి ఓడిపోయారు. ఇక అక్కడి నుంచి 2001లో దాదాపు ఇదే పి రాజు మీద 7,434 ఓట్లు, అలాగే తరువాత KM దినకరన్ మీద 2006 సంవత్సరంలో 7,792 ఓట్లు, ఇక 2011 సంవత్సరంలో పన్నియన్ రవీంద్రన్ మీద 11,349 ఓట్లు, 2016 సంవత్సరంలో శారదా మోహన్ మీద 20,364 ఓట్లు, ఇక MT నిక్సన్
మీద 2021 సంవత్సరంలో 21,301 ఓట్లు, ఇక 2026లో ఈటీ టైసన్ పైన దాదాపు 20,600 ఓట్ల మెజార్టీ తోటి ఈయన గెలుపొంది చివరకు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.